కావా ఎన్నో ఆశయాలతో ఎంతో సంకల్పంతో ఇప్పుడు ఏదో చేయాలి అని మీరు విజయం సాధించిన కానీ ఇప్పుడు మీకు ఊహించని ఎన్నో సవాళ్ళు, ఖాళీ ఖజానా, ఇప్పుడు నిర్వీర్యమైన వ్యవస్థ, కొంచెం పెద్దవాడ వరదలు, ఇప్పుడు మీకు నిజంగా సవాల్ కాదా? ఒక పక్క అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, ఒక పక్క బ్రాండ్ ఏపీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించాలి. ఇండస్ట్రీస్ మొత్తం చెల్లా చెదురైపోయారు, వాళ్ళందరికీ నమ్మకం కల్పించి మళ్ళా తీసుకురావాలి. అదే మాదిరిగా పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, మళ్ళా దాన్ని ఘాట్లో పెట్టి పూర్తి చేయాలి. ఇలాంటి అన్ని సమస్యలు వచ్చాయి, అంతలోనే వరదలు వచ్చాయి. ఒకసారి ఏమి చూద్దాం. బావా బావా హెలికాప్టర్ ఎక్కి మీద నుంచి వరదలను చూసే ఇప్పుడు నాయకులు ఉన్న రోజుల్లో ఇప్పుడు మోకాల్లో నీళ్ళల్లో దిగి దగ్గరుండి ప్రజలను చూసుకున్నారు. 10 రోజులు మీరు భయంకరమైన పరిస్థితి, పాములున్నాయి, డ్రైన్స్ అండ్ డ్రైన్ వాటర్ రెండు కలిసిపోయినాయి. దిగాలంటే చాలామంది మా వాళ్ళు కూడా నేను ఒకటే చెప్పాను, కష్టాల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేస్తే కరెక్ట్ కాదని. నేను పోయినప్పుడు బోట్ ఎక్కాను, బోట్ ఎక్కితే డిఫెన్స్ ఒకటే అన్నారు, ఎస్డిఆర్ఎఫ్. సార్ మీరు పోవడానికి వీల్లేదు సార్, వెలాసిటీ ఎక్కువ ఉంది, ఇది కొట్టుకోబోయే పరిస్థితి అంటే. ఐ సెడ్ నో, వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, నేను వాస్తవాలు చూడాలని చెప్పి వెళ్ళాను, చూశాను, అర్థమైంది చాలా ప్రమాదం ఉంది, ఇక్కడి నుంచి నేను కదలకూడదనే ఉద్దేశంతో అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కి వెళ్ళి బస్సులోనే 10 రోజులు బస పెట్టాను, అక్కడే పడుకున్నాను.